అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం మన వాసన నరసింహంలో ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1330వ కార్యక్రమం. గత 25 సంవత్సరాలుగా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయాల మీద అక్కడికి వచ్చడం జరుగుతుంది. ఈ రోజున ప్రముఖ నెఫ్రాలజిస్ట్ అంటే మూత్రపిండాల స్పెషలిస్ట్. నెఫ్రాలజిస్ట్ అంటే మూత్రపిండాల వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ అన్నమాట. డాక్టర్ వై రమేష్ గారు. ఆయన కిడ్నీ కేర్ని అంటే మన మూత్రపిండాల సంరక్షణ. మరి మనం చూసిన ఇటీవల కాలంలో చాలామంది మా మూత్రపిండాలు పాడైపోయింది, డయాలసిస్ అండి అని మాట్లాడడం చాలా కామన్ చూస్తున్నాం. షుగర్ ఉన్న వాళ్ళకి మూత్రపిండాలు డ్యామేజ్ అయిపోతున్నాయి, బీపీ ఎక్కువ అయిపోతుంది, రకరకాల కారణాల వల్ల మూత్రపిండాలు డ్యామేజ్ అయిపోతున్నాయి. మనం ఆ మూత్రపిండాలు డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఒకవేళ మూత్రపిండాలు డ్యామేజ్ అయిపోతే ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ఇవాళ డాక్టర్ వై రమేష్ గారు మనకు తెలియజేస్తారు. వారిని ఇప్పుడు మాట్లాడాల్సిన కూర్చున్నాం. ఓవర్ టు డాక్టర్ వై రమేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ రమేష్ అండి. నేను రమేష్ హాస్పిటల్స్ విజయవాడలో కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. So I have been in nephrology for the past 11 years and I have done my DM nephrology at Nizam's Institute and I worked for Kamineni Hospitals for 6 years and then I'm working in Ramesh Hospitals for the past 5 years. Currently I am the nephrologist for Ramesh Hospitals Vijayawada. So these are my credentials and I deal with clinical nephrology, renal biopsy, transplantation, dialysis, peritoneal dialysis, critical care nephrology, CRRT ఇవన్నీ చూసుకుంటాను. So I am currently the chief of nephrology at Ramesh Hospitals. So ప్రధానంగా మనకి చాలామందికి ఇప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్స్ చూస్తున్నాం. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కిడ్నీ ఫెయిల్యూర్ అంతా కూడా బయటపడేటప్పటికి చాలా లేట్ ఉంటుందండి. అంటే చాలామంది కూడా మనకి లేట్ స్టేజెస్లో వస్తుంటారు. అంటే ఏంటంటే మా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ చాలామంది యంగ్స్టర్స్ కానీ లేకపోతే ఇంతకుముందు ఏ ప్రాబ్లం లేదండి, మాకు ఏ ఇష్యూ లేదు, మాకు కొత్తగా ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం ఏంటి, మాకెందుకు వచ్చింది కిడ్నీ ప్రాబ్లం, మాకు ఎలా వస్తుంది కిడ్నీ ప్రాబ్లం అనే డౌట్స్తో ఉంటారు. సో సెకండ్ షాకింగ్ థింగ్ ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం వచ్చిన దానికన్నా కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ల్యాండ్ అప్ ఇన్ డయాలసిస్ అనమాట. అంటే రాగానే ఏంటో డయాలసిస్ అంటున్నారు, డయాలసిస్ స్టార్ట్ అవుతుంది, డయాలసిస్ అంటున్నారు, డయాలసిస్ పెట్టాలంటున్నారు. అది ఎంతవరకు నిజం, ఇది కరెక్టేనా, డయాలసిస్ ఇప్పుడు చేస్తే మళ్ళీ అవసరం పడుతుందా, చాలా డౌట్స్తో ఉంటారనమాట. సో దాని గురించి నేను ఈ అవగాహన కార్యక్రమం ఈ అవగాహన వీడియో చేద్దాం అనుకున్నాను. సో డాక్టర్ సమరం గారిని అడిగాము. సో సార్ టోల్డ్ లైక్ మనం దీని నుంచి ఇంకా ఎక్కువ మందికి మనం దీని గురించి చెప్పేదానికి చేయొచ్చు అనుకున్నాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మనం ఇప్పుడు కిడ్నీ ఏం చేస్తాయి, కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి, కిడ్నీస్ ఏం చేస్తాయి, కిడ్నీ ఫెయిల్యూర్ గురించి తెలవాలంటే ఫస్ట్ మనం కిడ్నీస్ ఏం చేస్తాయో తెలుసుకోవాలండి. సో కిడ్నీస్ ఏం చేస్తాయి, కిడ్నీస్ బేసికలీ ఏంటంటే దే ఆర్ లైక్ ఫ్యాక్టరీస్ అండి, కెమికల్ ఫ్యాక్టరీస్ అన్నమాట. కిడ్నీస్ అనేవి కూడా మనం తీసుకునే ఫుడ్ కానీ లేకపోతే మనం తీసుకునే వాటర్ కానీ చాలా హార్డ్ కెమికల్స్తో ఉంటాయి. రెండోది ఏంటంటే కెమికల్స్తో పాటు మనకు ఫుడ్ మెటబలైజ్ అయిన తర్వాత వచ్చే వేరియస్ కెమికల్స్ ఉంటాయి. లైక్ క్రియాటినిన్ అని కానీ, యూరియా అని కానీ, తర్వాత లవణాలు, ఎలక్ట్రోలైట్స్ మనం ఎక్కువ మోతాదులో తీసుకున్నా తక్కువ మోతాదులో తీసుకున్నా కిడ్నీ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. దేర్ ఆర్ 2 వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఇన్ ద బాడీ విచ్ డీటాక్సిఫై ద బాడీ అనమాట. వన్ ఈజ్ కిడ్నీ అండ్ ద సెకండ్ ఈజ్ లివర్ అనమాట. సో కిడ్నీ ఈ 24/7 ఈ వర్క్ చేస్తూనే ఉంటుందన్నమాట. మనం తీసుకునే ఆహారం నుంచి, వ్యర్థాల నుంచి వేస్ట్స్ తీసేస్తుంటుంది. మెటబలైజ్ అయిన అంటే బ్రేక్ డౌన్ అయిన ఫుడ్ బ్రేక్ డౌన్ అయ్యి న్యూట్రిషన్ ఎనర్జీగా తయారవుతున్నప్పుడు కొన్ని బై ప్రొడక్ట్స్ వస్తాయి అనమాట. కొన్ని టాక్సిక్ బై ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ బై ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా కిడ్నీ అండ్ లివర్ ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి అనమాట. సో లివర్కి చాలా రీజనరేటివ్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి లివర్ అంత ఈజీగా డ్యామేజ్ అవ్వదు. బట్ కిడ్నీకి ఏంటంటే ది రీజనరేషన్ కెపాసిటీ
కెపాసిటీ ఈజ్ లిమిటెడ్. మనం సర్టెన్ అమౌంట్ ఆఫ్ కిడ్నీ టిష్యూతోనే బర్త్ నుంచి చివరి వరకు ఉంటాం అనమాట. అంటే గ్లోమర్లై అనమాట అంటాం అనమాట. అంటే మనం ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ గ్లోమర్లైతోని ఉంటాము. సో ఒక ఈచ్ కిడ్నీ మే కంటైన్స్ 10 lakh గ్లోమర్లై అనమాట. దట్ గ్లోమర్లై అవి తర్వాత పెరగవు పుట్టిన తర్వాత. సో వాటితోనే మనం తదనంతరం అంటే మన లైఫ్ అంతా కూడా ఆ 10 లక్షల గ్లోమర్లై ఈచ్ కిడ్నీ అంటే ఒక 20 లక్షల గ్లోమర్లైతోని 2 కిడ్నీల్లో కలిపి వాటితోనే మనము జీవనం సాగిస్తూ ఉండాలన్నమాట. సో మనకి ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ ఈ బై ప్రొడక్ట్స్ మనం తీసుకుంటున్నా కొద్దిగా ఈ గ్లోమర్లై అనేవి కూడా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి అన్నమాట. సో మనం ఎంత వేస్ట్ ప్రొడక్ట్స్ తీసుకుంటే అంటే చాలా వరకు హై ప్రోటీన్ డైట్స్ అట్లా తీసుకున్నప్పుడు సో మనకి బయట పడకపోయినా సరే ఇంటర్నల్గా మనకి గ్లోమర్లై అనేది డ్యామేజ్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ గ్లోమర్లై 50% ఆఫ్ ద గ్లోమర్లై పోయే వరకు అంటే 50% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ పోయే వరకు మనకి ఎలాంటి సిమ్టమ్స్ కనపడవు. యూరిన్లో ప్రోటీన్ కానీ లేకపోతే క్రియాటినిన్ పెరగటం కానీ అలాంటివి ఎలాంటి సిమ్టమ్స్ మనకి కనపడవు అనమాట. అందుకని మనకి వెన్ పేషెంట్ కమ్స్ టు అస్ ఫర్ కిడ్నీ ప్రాబ్లం అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది నాకు క్రియాటినిన్ పెరిగింది లేకపోతే యూరిన్లో ప్రోటీన్ పోతుందని తెలిసేటప్పటికి 50% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ గాన్. ఓన్లీ థింగ్ ఈజ్ 50% ఈజ్ రిమైనింగ్. సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఈ 50%తో లాక్కొచ్చేస్తారు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా. సో అసలు డాక్టర్ దగ్గరకు కూడా ప్రజెంట్ అవ్వక్కర్లేదు. కానీ ఈ 50% మాత్రం ఎప్పుడు ఉన్న 50% అదే పోయిన 50% పోగా ఉన్న 50% ఎప్పుడు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి అనమాట. ఏదో ఒక టైప్ ఆఫ్ ఒత్తిడి అంటే ఎలా మనం హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు లేకపోతే అదర్ వేస్ట్ ప్రొడక్ట్స్ అంటే పెయిన్ కిల్లర్స్ లాంటివి తీసుకున్నప్పుడు ఆ మిగతా 50% అంటే రిమైనింగ్ 50% మీద ఒత్తిడి గురైనప్పుడు మనకి అవి మేనిఫెస్ట్ అవుతాయి అనమాట. క్రియాటిన్ రైజ్ అయింది అన్నట్లు మనకి బయటపడుతూ ఉంటుంది అనమాట. సో ఇది కిడ్నీస్ చేసే పని అనమాట. సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? సో కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కిడ్నీ చాలా టాక్సిన్స్ని మనకు రిమూవ్ చేస్తుంది బాడీలోంచి. సో వెన్ ద టాక్సిన్స్ అంటే టాక్సిన్స్ అన్నీ కూడా కిడ్నీ రిమూవ్ చేయలేని పక్షంలో అంటే కిడ్నీ చేయలేకపోతుంది. సో వాటర్ని తీసేస్తుంది, ఎక్సెస్ వాటర్ని తీసేస్తుంది బాడీలోంచి. వాటర్ తక్కువ తీసుకున్నప్పుడు కాన్సన్ట్రేట్ చేసి వాటర్ని రీగెయిన్ చేస్తుంది బాడీలోకి. అలానే వేస్ట్ మెటీరియల్స్ ఎలక్ట్రోలైట్స్ అంటే సోడియం, పొటాషియం, కాల్షియం, మ్యాగ్నీషియం ఇలాంటి ఎలక్ట్రోలైట్స్ మైక్రో ఎలిమెంట్స్ అన్నిటిని కూడా కిడ్నీ చాలా ఎఫెక్టివ్గా మేనేజ్ చేస్తూ ఉంటుంది అనమాట. వన్స్ కిడ్నీ ఫెయిల్స్ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి అంటే మనకి ఈ వేస్ట్స్ అన్నీ కూడా సో లవణాల మధ్యలో తేడాలు జరుగుతూ ఉంటాయి. సోడియం తగ్గిపోవటం, పొటాషియం పెరిగిపోవటం, మెగ్నీషియం పెరిగిపోవటం, కాల్షియం తగ్గిపోవటం, ఫాస్ఫరస్ పెరిగిపోవటం ఇలాంటివి జరుగుతాయి ఒకటి. రెండోది ఏంటి అంటే కిడ్నీ ఆల్సో ఎక్స్క్రీట్స్ మెనీ టాక్సిన్స్. సో ఆ టాక్సిన్స్ అన్నీ అంటే యూరియా, క్రియాటినిన్ ఇంకా వేరే రకాల టాక్సిన్స్ చాలా ఉంటాయి. బట్ ప్రధానంగా మనం మాట్లాడుకునేది మనం మెషర్ చేసేది యూరియా అండ్ క్రియాటినిన్ అనమాట. సో ఎప్పుడైతే ఇవన్నీ పేరుకుపోతుంటాయో లవణాలలో అవకతవకలు జరుగుతూ ఉంటాయో అప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్ కింద గ్రహిస్తాం అనమాట. ఇంకోటి ఏంటంటే అడిషనల్ ఈ టాక్సిన్ క్లియరింగ్ ఫంక్షన్తో పాటు అంటే ఈ వ్యర్థాలని బయటికి పడవేసే క్రమం కాకుండా ఇంకా కిడ్నీకి అదర్ ఫంక్షన్స్ లైక్ బ్లడ్ సెల్స్ సస్టైన్ కావడానికి ఎరిథ్రోపోయిటిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. అంటే మన బోన్ మ్యారోలో తయారయ్యే బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఒక సర్టెన్ స్టేజ్ వచ్చిన తర్వాత అపోప్టోసిస్ అంటాం అనమాట. డిస్ట్రాయ్ అయిపోతూ ఉంటాయి బాడీలో. మనకి ఒక 10 సెల్స్ తయారైతే మన సర్క్యులేషన్లోకి వచ్చేది 1-2 సెల్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో ఎరిథ్రోపోయిటిన్ లేనప్పుడు ఏంటంటే ఆ 1-2 సెల్స్లో కూడా సర్క్యులేషన్లోకి రావడానికి కష్టమైపోతూ ఉంటుంది. సో ఎరిథ్రోపోయిటిన్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద కిడ్నీ అనమాట. సో ఇది ఎండోక్రైన్ ఫంక్షన్ ఆఫ్ ద కిడ్నీ. సో కిడ్నీకి టాక్సిన్ ఎక్స్క్రీషన్ దెన్ ఎండోక్రైన్ ఫంక్షన్ ఇంకా హోమియోస్టాసిస్ అంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్సెస్ కూడా చూసుకుంటూ ఉండదు. సో ఈ 3 ఫంక్షన్స్లో ఏ ఫంక్షన్ ఫెయిల్ అయినా సరే కిడ్నీ ఫెయిల్యూర్ కింద గమనించవచ్చు అనమాట. సో ఇనీషియల్గా నేను చెప్పినట్టు 50% కిడ్నీ పోయే వరకు కూడా ఈ ఫంక్షన్స్ అన్ని గ్రాడ్యువల్గా మెయింటైన్ అవుతూనే ఉంటాయి ఏదో ఒక విధంగా. సో మనకు బయట పడకపోవచ్చు అసలు. సో ఎప్పుడైతే హీమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో, ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయో, ఎప్పుడైతే క్రియాటినిన్, యూరియా రైజ్ అవుతాయో అప్పుడు మనం కిడ్నీ ఫెయిల్యూర్ కింద గమనించవచ్చు అనమాట. అయితే అందరూ కిడ్నీ ఫెయిల్యూర్కి తర్వాతే వస్తారా, ముందు ఎవరికైనా తెలుస్తుందా అంటే కొన్ని ఎర్లీ సైన్స్ ఉంటాయండి. అంటే ఎనిమిక్గా ఉన్న పేషెంట్స్ని మనం ఎవాల్యుయేట్ చేసినప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ దొరకవచ్చు. ఇంకోసారి ఏంటంటే మనకి యూరిన్లో ప్రోటీన్ పోతుంటుంది అనమాట. ఎర్లియస్ట్గా అంటే బిఫోర్ కిడ్నీ ఈవెన్ ఫెయిల్స్ అంటే క్రియాటినిన్ రైజ్ అవ్వకముందు కూడా మనకి కొంతమందిలో ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో యూరిన్లో ప్రోటీన్ లాస్ ఉంటుందన్నమాట. సో ఈ యూరిన్ ప్రోటీన్ లాస్ కనుక జరుగుతున్నప్పుడే మనం గమనిస్తే మనం పట్టుకోగలిగితే పేషెంట్స్ని ఆ స్టేజ్లో మనం యూరిన్ ప్రోటీన్ లాస్
లాస్ని ప్రివెంట్ చేయగలిగితే మనం కిడ్నీ ఫెయిల్యూర్ ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఇది ప్రధానంగా డయాబెటిక్ పేషెంట్స్లో, ఇంకా వేరే అదర్ గ్లోమెరులోనెఫ్రైటిస్ పేషెంట్స్ అనమాట. అంటే ప్రోటీన్ పోయే లూజింగ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నీ మనం ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే మనకి పేషెంట్ ఎర్లీగా దొరికే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో బేసికలీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే దెర్ ఈస్ accumulation of waste material, there is no production of hemoglobin or low production of hemoglobin, and there is disturbance in electrolytes అనమాట. సోడియం, పొటాషియం అట్లాంటి ఎలక్ట్రోలైట్స్లో డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట. సో అది కిడ్నీ ఫెయిల్యూర్ అంటే. సో దెర్ ఈస్ సెకండ్ థింగ్ కాల్డ్, సో కిడ్నీ ఫెయిల్యూర్కి కారణాలు ఏంటి? మనం ఇప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఏంటి, కిడ్నీ ఏం చేస్తుందో తెలుసుకోము. అసలు ఎందుకు ఫెయిల్ అవుతుంది కిడ్నీ? వై డస్ ద కిడ్నీ ఫెయిల్? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే కిడ్నీ ఫెయిల్ అవడానికి ప్రధాన కారణాలు మన పాపులేషన్లోనైనా సరే వరల్డ్ ఓవర్ డయాబెటీస్ ఈజ్ ద కీ కిల్లర్ ఫర్ కిడ్నీ అనమాట. కిడ్నీని ప్రధానంగా కిల్ చేసేది డయాబెటీస్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం డయాబెటీస్ అంటే ఒక షుగర్ వ్యాధి లాగానే చూస్తాం, అంటే ఓన్లీ బ్లడ్ షుగర్ హై ఉండటం వరకే చూస్తాం. సో బ్లడ్ షుగర్ హై ఉన్నప్పుడు మనకి బ్లడ్ వెజల్స్లో ఆ షుగర్ తాలూకు బై ప్రొడక్ట్స్ అక్యుములేట్ అవుతాయి. సో బ్లడ్ వెజల్స్లో బ్లాకేట్స్ ఏర్పడుతుంటాయి. సో మనకి ప్రధానంగా ఇట్లా బ్లాకేట్స్ ఏర్పడినప్పుడు రెండు రకాల డిసీజెస్ ఉంటాయి, మైక్రోవాస్కులర్ డిసీజెస్, మ్యాక్రోవాస్కులర్ డిసీజెస్. అంటే మైక్రోవాస్కులర్ డిసీజెస్ అంటే ఏంటంటే సన్నని రక్త కణాలు అనమాట, చిన్న చిన్న రక్త కణాలు. అంటే మనకి ఇవి కిడ్నీల్లో కానీ ఐస్లో కానీ ఉంటాయి అనమాట. సో ఇవి డ్యామేజ్ జరుగుతుంటాయి, అప్పుడు మనకి కిడ్నీ ఫెయిల్యూర్ బయటపడవచ్చు. అలానే మ్యాక్రోవాస్కులర్ అంటే పెద్ద పెద్ద రక్త కణాలు, అంటే మనకి సెరిబ్రల్ సర్క్యులేషన్, స్ట్రోక్స్ రావటం కానీ, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్లు రావటం, అట్లాంటి పెద్ద రక్త కణాలు ఇన్వాల్వ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి అన్నమాట. బేసికలీ ఏంటంటే రక్తం నాళాలు మూసుకుపోవటం వల్ల వేరు వేరు ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. సో డయాబెటీస్ అనేది ఓన్లీ షుగర్ రైజింగ్ కాదండి, వేరు వేరు ఆర్గాన్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో కిడ్నీ ఫెయిల్యూర్కి ప్రధాన కారణం డయాబెటీస్ అనమాట. 50% ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. సో మనకి 100 మంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు, ఆర్ 100 మంది కిడ్నీ పేషెంట్స్ ఉన్నారంటే ఇందులో 50 పేషెంట్స్కి దేర్ కిడ్నీ ఫెయిల్యూర్ ఇస్ బికాస్ ఆఫ్ డయాబెటీస్ ఓన్లీ, ఆర్ దేర్ డయాలసిస్ ఈజ్ బికాస్ దే హ్యావ్ కమ్ టు దట్ స్టేజ్ ఆఫ్ డయాలసిస్ ఓన్లీ బికాస్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. సో నెక్స్ట్ బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ ఆఫ్టర్ డయాబెటీస్ కాకుండా ఇంకేం కాజ్ చేస్తాయి కిడ్నీ ఫెయిల్యూర్ని అంటే దెన్ హైపర్ టెన్షన్ అనమాట, బీపీ. ప్రధానంగా ఏంటంటే దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, డయాబెటీస్ బీపీ ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్లీ కో ఎగ్జిస్టివ్, అంటే రెండు కలిపే ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్కి. ఎప్పుడో ఎవరో ఒకళ్ళు ఇద్దరు తప్పితే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి డయాబెటీస్ హైపర్ టెన్షన్ కలిసే ఉంటాయి అనమాట. సో హైపర్ టెన్సివ్ పేషెంట్స్ కూడా నెక్స్ట్ 25% అంటే 50% డయాబెటీస్ అయిన తర్వాత ఇంకో 25% ఈజ్ టేకెన్ ఆఫ్ బై హైపర్ టెన్షన్ అనమాట. అంటే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, అంటే బీపీ మందులు వాడుకోకుండా, బీపీ కంట్రోల్ లేకుండా. సో డయాబెటీస్ అండ్ బీపీ విల్ కాంట్రిబ్యూట్ టు మెజారిటీ 75% ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్స్ అనమాట. ఇక అదర్ 25% ఈజ్ కాస్డ్ బై మైనర్, అంటే మనకి గ్లోమెరులోనెఫ్రైటిస్ అని కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉంటాయి అనమాట. కిడ్నీలోంచి కిడ్నీ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అంటే బయట ఎక్స్టర్నల్గా మనకి ఏ జబ్బు లేకపోయినా సరే కిడ్నీ పర్సే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల డ్యామేజ్ అవటం కానీ, లేకపోతే రీనల్ స్టోన్స్ ఫామ్ అవటం వల్ల, స్టోన్స్ వల్ల డ్యామేజ్ కావటం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్, చైల్డ్హుడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, రికరెంట్ అడల్ట్ ఇన్ఫెక్షన్స్, మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే కిడ్నీలో, యూరిన్లో ఇన్ఫెక్షన్స్ వస్తుంటే కూడా అవి లాంగ్ టర్మ్లో అంటే అన్ట్రీటెడ్గా ఉన్నా, లేకపోతే మనం నెగ్లెక్ట్ చేసినా సరే కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్ళే ఛాన్సెస్. ఇంకా అదర్ కండిషన్స్ లైక్ ఎప్పుడన్నా ఏదైనా వేరే బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే కిడ్నీ మీద ప్రభావం చూపించవచ్చు. తర్వాత స్నేక్ బైట్స్ కానీ, తర్వాత పాయిజనింగ్ కేసెస్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్కి కారణం అవుతూ ఉంటాయి అన్నమాట. సో ప్రధానంగా అయితే డయాబెటీస్, హైపర్ టెన్షన్, రెండోది మైనర్గా కిడ్నీ ఇంటర్నల్గా డ్యామేజ్ అవుతున్న ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం అనమాట. రోగనిరోధక శక్తి మన కిడ్నీ మీదనే డ్యామేజ్ చేస్తాం, లేదా ఏదైనా ఇన్ఫెక్షన్స్ మూలంగా, స్టోన్స్ మూలంగా మిగతా ఉంటాయి. ఇంకా కొన్ని జెనెటిక్ కాజెస్ లైక్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అట్లాంటివి ఉంటాయి అనమాట. అవి ప్రత్యేకంగా కొన్ని కుటుంబాల్లో నడుస్తూ ఉంటుంది, అది జెనెటికల్లీ ఇన్హెరిటెడ్ కిడ్నీ డిసీజెస్. వాటిని మనం కుటుంబీకులని ఎవాల్యుయేట్ చేయడం వల్ల నుంచి మనం కనుక్కోవచ్చు. అంటే సపోజ్ ఏ పేషెంట్ హ్యాస్ కిడ్నీ డిసీజ్, వాళ్ళ కుటుంబీకుల్ని, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ని, వాళ్ళ ప్రీవియస్ జనరేషన్ని మనం ఎవాల్యుయేట్ చేసుకొని మనం కనుక్కొనవచ్చు అనమాట. సో ఎందుకు ఈ కారణాలన్నీ తెలుసుకోవాలి అంటే మనం ఎర్లీ స్టేజెస్లో కనుక్కుంటే, అంటే డయాబెటీస్ కానీ, కిడ్నీ హైపర్ టెన్షన్ కానీ ఎర్లీగా మనం కంట్రోల్ చేసుకొని, ఎర్లీగా టైట్ కంట్రోల్ చేసుకొని డ్రగ్స్ రెగ్యులర్గా వాడితే వీ కెన్ ప్రివెంట్
ఫర్దర్ డ్యామేజ్ ఒకటి. రెండోది సమ్ టైమ్స్ దీస్ ఆర్ రివర్సిబుల్. కొన్ని ఏంటి అంటే మనం ఇన్ఫెక్షన్ ట్రీట్ చేసిన తర్వాత పూర్తిగా రివర్స్ అయితే కిడ్నీ ఫెయిల్యూర్ మొత్తం రివర్స్ అయిపోతుంది అనమాట. సో డ్యామేజ్డ్ గ్లోమర్లే ఆర్ డ్యామేజ్డ్ గ్లోమర్లే, కానీ ఉన్న గ్లోమర్లే మనం డ్యామేజ్ చేసుకోకుండా చూస్తే 50% గ్లోమర్లే ఫంక్షనింగ్ ఇస్ సఫిషియంట్ టు మెయింటైన్ కిడ్నీ లైఫ్ ఆఫ్ ద పేషెంట్ అనమాట త్రూ అవుట్ వితౌట్ ఏసిమ్టమాటికల్, ఏ ప్రాబ్లం లేకుండా. 50% కన్నా గ్లోమర్లే తగ్గిపోతూ ఉన్నాయి అనుకోండి, మనం వాళ్ళని ఒకవేళ ట్రీట్ చేసినా నార్మల్కి వచ్చినా ఇంకా కూడా వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇలా చేస్తాం. రెండోది ఏంటంటే మనం చేసుకునే కామన్ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్, హై డోసెస్ యాంటీబయాటిక్స్, కొన్ని రకాల యాంటీబయాటిక్స్ అన్నీ కాదు, కొన్ని ఏమో పెయిన్ కిల్లర్స్ మనం ఓవర్ ద కౌంటర్, అంటే హెడేక్ వస్తుందనో లేకపోతే ఒళ్ళు నొప్పులు ఉన్నాయని, లైక్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వర్క్కి వెళ్ళి చాలామంది వచ్చి వెనక్కి వచ్చి మెడికేషన్స్ వేసుకుంటూ ఉంటారు అనమాట, పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు. పాపం వాళ్ళకి తెలియదు పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి. సో వాళ్ళు అలా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్యూర్స్, అంటే ఒక ట్యాబ్లెట్కి వస్తుంది 2 ట్యాబ్లెట్లకు వస్తుంది అని చెప్పాను, కానీ బట్ ఈ అలవాటుతో ప్రొలాంగ్డ్గా పెయిన్ కిల్లర్స్ వేసుకొని నీళ్ళు తక్కువ తీసుకోవటం, ఆల్కహాలిక్ పేషెంట్స్, వీళ్ళలో ఏంటి అంటే డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వీళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్కి ఎఫెక్ట్ అయ్యచ్చు, కిడ్నీ ఫెయిల్యూర్కి గురి కావచ్చు అనమాట. సో ఇవి ప్రధానంగా కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క కారణాలు అనమాట. సో మనం కిడ్నీ జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, ఫస్ట్ మనం అసలు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 50% ఆఫ్ ద కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ అందరూ కూడా అది 50% కిడ్నీ పోయే వరకు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. లేటర్ ఆన్ కూడా మనం దాన్ని జనరల్గా అలస్తత్వం లాగానో లేకపోతే ఎనీమియా లాగానో చూస్తూ అది పెద్ద అంటే మనకి బయటికి కనపడదు అనమాట, అంటే చాప కింద నీరులాగా పాకుతూ ఉంటుంది. ఏదో 90% ఫెయిల్ అయ్యే వరకు చాలామంది రారు, ఎందుకు అంటే అది జనరల్ సిమ్టమ్స్ కింద తీసి పారేస్తారనమాట. అంటే చిన్న చిన్న సిమ్టమ్స్ ఉన్నాయి, లేకపోతే ఆయాసంగా ఉంది, లేకపోతే మెట్లెక్కలేకపోతున్నారు, నీరసంగా ఉంటుంది, ఓపిక లేకుండా ఉండటం, ఇవన్నీ చిన్న చిన్న వాటిలాగా కనపడతాయి. బట్ దీస్ ఆర్ ఆల్సో సమ్ మేనిఫెస్టేషన్స్, అంటే ఇవి అన్నిటికీ ఉండొచ్చు, బట్ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అలాంటి మేనిఫెస్టేషన్సే ఉంటాయి అన్నమాట. సో వేరే అన్ని టెస్టులు చేస్తున్నా కూడా ఏమీ దొరకట్లేదు. జనరల్గా కిడ్నీ కూడా చేస్తారు, బట్ మనకి క్రియాటినిన్ అనేది బార్డర్ లైన్లో ఉంటుంది కాబట్టి సో మేబీ అది కాదు అనుకోవచ్చు, బట్ సమ్ టైమ్స్ ఇట్ ఆల్సో క్యాన్ మేనిఫెస్ట్ విత్ దీస్ సిమ్టమ్స్ అనమాట. అలసత్వం, ఆయాసం, ఓపిక లేకపోవటం ఇలాంటివి. తర్వాత ఇంకా కిడ్నీ వల్ల ఎక్కువగా మనకు తెలిసేదని కాళ్ళ వాపులు రావటం, ముఖం వాపు రావటం, పొట్టుబ్బరంగా ఉండటం, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనిపిస్తుంటాయి, ఎసైటిస్ అంటాం అనమాట, పొట్టలో నీరు చేరుకుపోవటం, కాళ్ళల్లో నీరు చేరుకుపోవటం, కళ్ళ కింద వాపులు రావటం, ఇవన్నీ మనం కిడ్నీ ఫెయిల్యూర్, ఎర్లీ కిడ్నీ ఫెయిల్యూర్ కింద గమనించవచ్చు. లేటర్ అంటే ఒకసారి క్రియాటినిన్ రైజ్ అవ్వటం అట్లాంటివి వస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఆ సిమ్టమ్స్ ఎక్కువ మోతాదులో జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో మనం అలాంటప్పుడు యూజువల్గా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నప్పుడు క్రియాటినిన్ అలాంటివి చెక్ చేసినప్పుడు పేషెంట్స్కి ఎలివేటెడ్ క్రియాటినిన్ అలాంటివి ఉంటాయి. ఎర్లీ స్టేజెస్ అంటే కొంతమందికి మేము చూసినప్పుడు ఇట్లా ప్రోటీన్ యూరిన్లో లాస్ ఉంది, క్రియాటినిన్ ఎలివేషన్ ఉంది అనుకున్నప్పుడు మనం కిడ్నీ బయాప్సీ కానీ అట్లాంటివన్నీ చేస్తే మనకి కరెక్ట్ కారణం ఏంటో తెలిస్తే మనం దాన్ని ట్రీట్ చేసేసి ఎర్లీ స్టేజెస్లోనే ట్రీట్ చేయొచ్చు అనమాట. అలా కాకుండా లేట్ స్టేజెస్ అంటే మనం వాటన్నిటిని నెగ్లెక్ట్ చేసి ఎర్లీగా రాకుండా లేట్గా ఎప్పుడో వచ్చేస్తే అప్పటికి 80-90% ఆఫ్ ద కిడ్నీ ఫంక్షన్ పోయిన తర్వాత మనం ఎలాంటి మందులు వాడినా సరే ప్రయోజనం కలగకపోవచ్చు. సో ప్రధానంగా ఏంటంటే కాళ్ళ వాపులు కానీ, కళ్ళ కింద నీరు రావటం కానీ, యూరిన్ తగ్గిపోవటం కానీ, ఎనీమియా అంటే మనకి కారణం తెలియకుండా ఎన్ని ఎవాల్యుయేట్ చేసినా సరే బ్లడ్ సరిగ్గా లేకపోవటం, తక్కువ అవటం, ఇవన్నీ కూడా మనం కిడ్నీ సమస్యగా గుర్తించవచ్చు. రెండోది అంటే యూరిన్ తక్కువ అయిపోవటం, ఇది మనం గమనిస్తూ ఉండాలి. యూరిన్ కలర్ చేంజ్ కావటం, యూరిన్లో నురగ రావటం, ఇవన్నీ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణాలుగా గుర్తించాలి. సో చాలామంది ఫస్ట్ అవుట్ ఏంటంటే క్రియాటినిన్. మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఒక కిడ్నీ టెస్ట్ చేసేది క్రియాటినిన్ అనేది చెక్ చేస్తాం. అసలు వాట్ ఈస్ దిస్ క్రియాటినిన్? క్రియాటినిన్ అంటే ఏంటి? సో మనకి క్రియాటినిన్ అనేది టాక్సిన్ కన్నా అని చెప్పడం కన్నా కూడా మన డైలీ అంటే మన మజిల్ యాక్టివిటీతోని మజిల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఒక రకమైన బై ప్రోడక్ట్. టాక్సిక్ ప్రోడక్ట్ అన్న దానికంటే కూడా క్రియాటినిన్ అనేది ఒక బై ప్రోడక్ట్. సో క్రియాటినిన్ ఫాస్ఫోకైనేజ్ అనే మన మజిల్ ఎంజైమ్ ఒకటి ఉంటుంది. సో మన మస్కులర్ యాక్టివిటీ ఎంత చేస్తే అంత మజిల్ నుంచి సిపికే ఎలివేట్ అవుతుంది. సిపికే అంటే క్రియాటినిన్ ఫాస్ఫోకైనేజ్ వస్తుంది, రిలీజ్ అవుతుంది. ఆ క్రియాటినిన్ సిపికే అంతా కూడా క్రియాటినిన్గా కన్వర్ట్ అయ్యి
then it is excreted in the urine అనమాట. సో when kidney doesn't function, this creatinine starts rising. అంటే ఈ క్రియాటినిన్ అనేది బ్లడ్లో దాని శాతం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఎంత మజిల్ ఉంటే అంత ఎక్కువ క్రియాటినిన్ జనరేట్ అవుతూ ఉంటుంది. సో క్రియాటినిన్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్, బట్ డెఫినెట్లీ ఇట్ ఇండికేట్స్ క్రియాటినిన్ అక్యుములేట్ అవుతుంది, క్రియాటినిన్ ఎక్కువ ఉంటుంది అంటే అది కిడ్నీ యొక్క ఫెయిల్యూర్ కింద గుర్తించాలన్నమాట. సో క్రియాటిన్ ఎక్స్క్రీటెడ్ బై ద కిడ్నీ. సో కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు క్రియాటిన్ అక్యుములేట్ అవుతుంది. సో క్రియాటిన్ అనేది ఒక టెస్ట్ మాత్రమే. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ టాక్సిన్స్ లైక్ క్రియాటిన్ విచ్ వీ డోంట్ డిటెక్ట్. కిడ్నీ ఫెయిల్యూర్ కింద మనం చూడం, అంటే వాటిని టెస్టింగ్కి కాస్ట్లీ కావచ్చు, లేదా టెస్టింగ్కి అందుబాటులో లేకపోవచ్చు. బట్ క్రియాటిన్ అనేది ప్రధానంగా చేసే టెస్ట్ విచ్ ఈస్ ఎలివేటెడ్ విత్ రీనల్ ఫెయిల్యూర్ అనమాట. సో అందుకని క్రియాటినిన్ గురించి స్పెసిఫిక్గా ఈ కారణం చేతనే జనరల్గా క్రియాటినిన్ అంటే ఏంటి, క్రియాటినిన్ తగ్గితే చాలు. క్రియాటినిన్ తగ్గటం అనేది తినకుండా కూడా తగ్గుతుంది క్రియాటినిన్, అంటే మజిల్ తగ్గిపోయినా కూడా తగ్గుతుంది క్రియాటినిన్. బట్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ గురించి, బట్ కిడ్నీ బాగున్నంతసేపు మన క్రియాటినిన్ ఎంత ప్రొడ్యూస్ అయినా సరే ఎక్స్క్రీట్ అవుతానే ఉంటుంది అనమాట. సో క్రియాటినిన్ అనేది ఒక జస్ట్ వన్ మెజర్ అనమాట, అంతే, ఒక కొలమాన్ లాంటిదే కిడ్నీ ఫెయిల్యూర్కి. ఇట్ ఈస్ నాట్ ఎ టాక్సిన్ ఆన్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్. సో జస్ట్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆన్ డయాబెటీస్ అనమాట. డయాబెటీస్ కిడ్నీ జబ్బు. సో లైక్ ప్రీవియస్గా చెప్పినట్టు 50% ఆఫ్ ద కేసెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ బికాస్ ఆఫ్ డయాబెటీస్. 50% మన డయాలసిస్ పేషెంట్స్లో మోస్ట్ ఆఫ్ దమ్ ఎందుకు డయాలసిస్ మీద ఉన్నాము అంటే కిడ్నీ ఫెయిల్ అయింది. ఆ కిడ్నీ ఫెయిల్యూర్కి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఇట్స్ ఆల్వేస్ డయాబెటీస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇందాక చెప్పినట్టు చిన్న రక్త కణాలు, సన్నటి రక్త కణాలు ఉంటాయి అనమాట, మైక్రోవెజల్స్ ఉంటాయి కిడ్నీలో. ఇవన్నీ కూడా గ్లూకోజ్ యొక్క బై ప్రొడక్ట్స్తోని అక్యుములేట్ అవుతూ ఉంటాయి అనమాట. ఆ గ్లూకోజ్ బై ప్రొడక్ట్స్తోని అక్యుములేట్ అవుతూ ఉంటాయి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా, ఈ బై ప్రొడక్ట్స్ అన్నీ. సో ఆ రక్తనాళాలన్నీ మూసుకుపోవటం, తర్వాత బ్లడ్ సప్లై సరిగ్గా లేకపోవటం కిడ్నీకి. సో గ్రాడ్యువల్గా కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే మేము కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ వచ్చినప్పుడు యూజువల్గా ఐ సైట్ ఎలా ఉంది, ఐస్ ఎప్పుడన్నా చెక్ చేయించుకున్నారా, ఐలో రెటినోపతి చేంజెస్ అంటే షుగర్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నాయని ఎప్పుడన్నా ఎవరన్నా ఏదన్నా ఐ డాక్టర్ గారు చెప్పారా మీకు అని అడుగుతాం అనమాట. ఎందుకంటే ద సైజ్ ఆఫ్ వెజల్స్, అంటే మైక్రో వెజల్స్ ఇన్ ద ఐ అండ్ ద కిడ్నీలో ఉన్న మైక్రో వెజల్స్ సైజ్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటాయి అనమాట, అంటే అన్ని మైక్రో వెజల్స్ సైజ్. సో ఐ ఏంటంటే జస్ట్ ఇట్స్ ద విండో టు సీ ద వెజల్స్ అనమాట. సో రక్తనాళాలు ఎలా ఉన్నాయని మనకి కంట్లో మనం డయాబెటిక్ రెటినోపతి అంటాం అనమాట. ఫండస్ చూస్తే మనకి రక్తనాళాల్లో కనుక షుగర్ రిలేటెడ్ చేంజెస్ చాలా స్పెసిఫిక్గా ఉంటాయి. అవి కనుక ఉన్నాయి అంటే కిడ్నీ ఫెయిల్యూర్ కూడా షుగర్ రిలేటెడ్గానే వచ్చి ఉంటుంది అని మనం డయాబెటీస్లో ఒక నిర్ధారణకి రావచ్చు అనమాట. అందుకని ఈ మైక్రోవాస్కులర్ డిసీజ్ ప్రివెంట్ చేయాలి అంటే, డయాబెటీస్ నుంచి షుగర్ కిడ్నీ ఇన్వాల్వ్ కాకూడదు అంటే, షుగర్ షుడ్ బి వెల్ కంట్రోల్డ్, టైట్లీ కంట్రోల్డ్ అండ్ కంట్రోల్డ్ వెరీ ఎర్లీ. ఒకసారి డ్యామేజ్ జరిగిన తర్వాత మనకు కంట్రోల్ చేసుకున్నా సరే వెనక్కి రాకపోవచ్చు, బట్ కంట్రోల్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా డయాలసిస్ స్టేజ్కి మాత్రం వెళ్ళేదాన్ని. దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ మెడికేషన్స్ అనమాట విచ్ కెన్ ప్రివెంట్ దిస్ డయాబెటిక్ నెఫ్రోపతి, లైక్ ఏసీ ఇన్హిబిటర్స్ అంటాం, ఏఆర్బీస్ అంటాం. లైక్ చాలా వరకు ఇప్పుడు ప్రధానంగా బీపీ కంట్రోల్కి వాడే మందులు, అది ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ అన్నీ కూడా దే హ్యావ్ ద ఎఫెక్ట్ ఆఫ్ రెడ్యూసింగ్ ప్రోటీన్ ఫ్రమ్ ద యూరిన్ అనమాట. అందుకని ప్రోటీన్ యూరియా తగ్గించడానికి మనం వీటిని ఇండిపెండెంట్ ఆఫ్ హైపర్ టెన్షన్ కూడా వాడుతున్నాం. ఇప్పుడు వేరే ప్రోటీన్ యూరిక్ డిసీజెస్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళకి కూడా యూరిన్లో ప్రోటీన్ పోతుందంటే ఏసీ ఇన్హిబిటర్స్, ఏఆర్బీస్ వాడతాం అనమాట. సో దిస్ ఈజ్ వన్ థింగ్ అనమాట. కిడ్నీ ఫెయిల్యూర్కి చికిత్స ఏంటి? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే కిడ్నీ ఫెయిల్ అయింది, సరే నెక్స్ట్ ఏంటి? చాలా వరకు ఏంటంటే టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుందండి. ఇందాక నేను చెప్పిన టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఒక పెయిన్ కిల్లర్ తీసుకున్నప్పుడు, లేదంటే ఒక డీహైడ్రేషన్ వచ్చినప్పుడు, లేకపోతే అంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కిడ్నీ టెంపరీగా, వీళ్ళకి ఆల్రెడీ ఒరిజినల్ రిజర్వ్ తక్కువే ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. ఈవెన్ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ నార్మల్ అయిపోయిందన్నా సరే తర్వాత టెంపరీ అన్నా కూడా వాళ్ళకి ఎంతో కొంత రిజర్వ్ అయితే పోయి ఉంటుందన్నమాట. అందుకనే దే ఆర్ వల్నరబుల్. ఒక పెయిన్ కిల్లర్తో కూడా వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు, చిన్న ఇన్ఫెక్షన్తో కూడా కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. సో ఏంటంటే ఆ పెయిన్ కిల్లర్ ఎఫెక్ట్ పోయిన తర్వాత, ఆ డీహైడ్రేషన్ ఎఫెక్ట్ పోయిన తర్వాత, ఆ యొక్క దాన్ని ఏమంటారు, ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కిడ్నీ విల్ కమ్ బ్యాక్ టు ఇట్స్ ప్రీవియస్ స్టేట్ అనమాట. అది టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్. ఈ టెంపరీ కిడ్నీ ఫెయిల్యూర్ దే మే నీడ్ డయాలసిస్, దే మే నాట్. అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, యాంటీబయాటిక్స్తో రెస్పాన్స్ వస్తే డయాలసిస్
అవసరం లేకుండా రావచ్చు. రెస్పాన్స్ రాని పక్షంలో టెంపరీగా డయాలసిస్ చేయాల్సిన అవసరం రావచ్చు అనమాట. సో అలానే ఇంకోటి క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుంది అనమాట. అంటే క్రానిక్ ఫెయిల్యూర్, ఇక కిడ్నీ నార్మల్కి రాదు, దాన్ని క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాం అనమాట. అలాంటప్పుడు మాత్రం పేషెంట్స్ గ్రాడ్యువల్గా మనం మందులతో కంట్రోల్ చేసుకుంటూ సాధ్యమైనంత వరకు, తర్వాత కొంతమందికి డిపెండింగ్ అపాన్ ద పేషెంట్, కొంతమందికి మంత్స్లో, కొంతమంది ఇయర్స్లో డయాలసిస్ రిక్వైర్మెంట్ అవసరం రావచ్చు అనమాట. సో బేసికలీ చికిత్స ఏంటి అంటే ప్రాపర్ యాంటీబయాటిక్స్ ఫర్ ఇన్ఫెక్షన్స్, డిహైడ్రేషన్కి ఫ్లూయిడ్స్, దెన్ ఇఫ్ నీడెడ్ డయాలసిస్. టెంపరీ అయితే రికవర్ అవుతుంది, పర్మనెంట్ అయితే మాత్రం కిడ్నీ ఫెయిల్యూర్ యాజ్ ద టైమ్ పాసెస్ దే మే నీడ్ డయాలసిస్. నాట్ ఆల్ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ విల్ నీడ్ డయాలసిస్, బట్ డిపెండింగ్ ఆన్ దేర్ సిమ్టమ్స్ దే మే నీడ్ డయాలసిస్ అనమాట. కొంతమందికి డయాలసిస్ అవసరం ఉంటుంది. డయాలసిస్ అవసరం అయినప్పుడు కనుక డయాలసిస్ తప్పించుకోవాలని చెప్పి చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి రావడం మానేస్తారనమాట డయాలసిస్ అని చెప్పగానే. అలాంటప్పుడు ఏంటి అంటే దే విల్ ల్యాండ్ అప్ ఇన్ సమ్ ఎమర్జెన్సీ కాంప్లికేషన్స్ లైక్ ఐసీయూలో వెంటిలేటర్ మీద ల్యాండ్ అప్ అవుతూ ఉంటారు. సో అలాంటి కాకుండా జనరల్గా మనకు అవగాహన డినయల్ నుంచి బయటకు వచ్చేసి, అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అనగానే మాకు లేదు అనుకోకుండా, లేకపోతే ఇంక ఇది కాకుండా ఇంకేమైనా చేయించుకోవచ్చు అనుకోకుండా, జనరల్లీ ఇఫ్ యూ కీప్ అప్ విత్ యువర్ డాక్టర్, అంటే మీరు మీ డాక్టర్ సలహాని కరెక్ట్గా పాటిస్ చేస్తే దే కెన్ ప్రివెంట్ యూ ఫ్రమ్ బికమింగ్ వెరీ సిక్ అండ్ గోయింగ్ ఆన్ టు సమ్ ఐసీయూ అనమాట. సో దట్ ఎండ్స్ ద టాక్ అండి. సో జస్ట్ కిడ్నీ గురించి ఒక అవగాహన కొద్దీ నేను ఇది తీసుకున్నాను. లైక్ ఇన్ ఫర్దర్ మేబీ వీ విల్ బీ ఏబుల్ టు టెల్ మోర్ అబౌట్ కిడ్నీ డిసీజ్, ఇంకా డయాలసిస్ ఎలా చేస్తారు, ఎవరికి చేస్తారు, ఎంత క్రియాటినిన్ ఉంటే చేస్తారు, మనం డిస్కస్ చేసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ. డాక్టర్ వై రమేష్ గారు చాలా చక్కగా, చాలా స్పష్టంగా కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకు వస్తుంది, దాని కారణాలు ఏమిటి, లక్షణాలు ఏమిటి, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఫేస్బుక్లో మాత్రం ఎవరు క్వశ్చన్స్ ఏం పోస్ట్ చేయలేదు. ఇక ఉన్న వాళ్ళకి డౌట్స్ ఉంటే అడగండి ఎవరికైనా ఉంటే. ఎవరికి లేకపోయినట్లయితే ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాము. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. డాక్టర్ వై రమేష్ గారికి ధన్యవాదాలు. చాలా బాగుంది సార్. మళ్ళీ ఇదే కార్యక్రమం మరి మనం సమరం హెల్త్ ఛానల్లో 1-2 రోజుల్లో వస్తుంది. మీరు అందరూ చూడాల్సిన కోసం సమరం హెల్త్ ఛానల్లో యూట్యూబ్లో వస్తుంది, చూడాల్సిన కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.